హాయ్ గైస్, బయట ఎండలు అయితే మామూలుగా లేవు కదా. సో ఈ ఎండల్లో మనం ఒక మంచి ఏసీ తీసుకుని ఇంట్లో చిల్ అవ్వాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది. అదే సమయంలో మనము ఆన్లైన్లోకి వెళ్ళి చెక్ చేసినా లేదా ఆఫ్లైన్లోకి వెళ్ళి చెక్ చేసినా మనకి చాలా రకాల మోడల్ ఏసీస్ అయితే కనిపిస్తుంటాయి. వీటిలో ఏది తీసుకోవాలో ఫుల్ కన్ఫ్యూజన్ అయితే వచ్చేస్తుంది. ఎందుకంటే ఒకరు డైకిన్ అంటారు, ఎల్జీ అంటారు, వోల్టాస్ అంటారు, పానాసోనిక్ అంటారు, వేర్ఫుల్ అంటారు. ఇలా బోలెడు రకాల ఏసీలు అయితే కనిపిస్తుంటాయి. రకరకాల ఫీచర్స్తో ఉంటాయి. ప్రతి ఒక్కరు మాది బెస్ట్ అంటే మాది బెస్ట్ అంటూ ఉంటారు. అందుకే ఏది కొనాలో కన్ఫ్యూజన్లో కనుక మీరు ఉన్నట్లయితే మాత్రం ఇండియాలో ప్రజెంట్ 1.5 టన్లో బెస్ట్ ఏసీస్ ఏమున్నాయనేది మీకు 5 ఏసీస్ అయితే చెప్తాను. ఈ ఏసీలు కనుక మీరు తీసుకున్నారనుకోండి, బెస్ట్ రిలయబిలిటీ, పవర్ బిల్ కూడా చాలా లో వస్తుంది అండ్ మీకు దీంట్లో మంచి మంచి ఫీచర్స్ కూడా ఆఫర్ చేస్తారు. అలాంటి బెస్ట్ ఏసీస్ని అయితే ఈరోజు నేను మీ ముందుకు తీసుకొస్తాను. సో వీడియోని క్లియర్గా ఎండింగ్ వరకు అయితే చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఒకవేళ ఇవి నేను చెప్తూ ఉన్నప్పుడు మీరు కనుక పర్చేస్ చేయాలంటే వీటి లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, లేదంటే కింద మీకు ఆల్రెడీ డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఇక్కడ వ్యూ ప్రొడక్ట్స్ కూడా కనిపిస్తుంటుంది, దాని మీద క్లిక్ చేసి మీరు పర్చేస్ చేయొచ్చు. ఫస్ట్ మనం ఒక ఏసీ కొనాలి అని అంటే కొన్ని విషయాలు మేజర్గా మనం చూడాల్సి ఉంటుంది. అది మెయిన్ మన రూమ్ సైజుని బట్టి మనం ఖచ్చితంగా ఏసీ తీసుకోవాల్సి ఉంటుంది. సింపుల్గా చెప్తాను చూడండి. సో మన రూమ్ సైజుని బట్టి మనం ఏసీ ఎలా తీసుకోవాలి అని అంటే, మీ రూమ్ సైజ్ అనేది 120 స్క్వేర్ ఫీట్ కంటే లోపల ఉంది అని అంటే మీకు 1 టన్ ఏసీ సరిపోతుంది. 120 నుంచి 160 స్క్వేర్ ఫీట్ వరకు ఉంది, 150 160 స్క్వేర్ ఫీట్ వరకు ఉందంటే 1.5 టన్ ఏసీ అయితే మోర్ దెన్ ఎనఫ్ ఉంటుంది. మీ రూమ్ సైజ్ అనేది 150 స్క్వేర్ ఫీట్ నుంచి 200 స్క్వేర్ ఫీట్ వరకు ఉంది అనుకుంటే అప్పుడు మీరు 2 టన్ ఏసీ అయితే తీసుకోవాల్సి ఉంటుంది. సో క్లారిటీ అయితే వచ్చేసింది కదా. నెక్స్ట్ 5 స్టార్ ఏసీ తీసుకోవాలా, 3 స్టార్ ఏసీ తీసుకోవాలా, ఇది చాలా కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ప్రతి ఒక్కరు మనకు అవసరం లేకపోయినా 1.5 టన్ 5 స్టార్ ఏసీకి అయితే వెళ్ళిపోతూ ఉంటారు. కానీ గుర్తుపెట్టుకోండి, మీ యూసేజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ మీరు రెగ్యులర్గా యూజ్ చేస్తాను, నేను ఇయర్ మొత్తం యూజ్ చేస్తాను, డైలీ ఒక 6 అవర్స్ 8 అవర్స్ యూజ్ చేస్తాను అనుకుంటే అప్పుడు మీరు 1.5 టన్ 5 స్టార్ ఏసీకి వెళ్ళొచ్చు. లేదు నేను ఓన్లీ సమ్మర్లోనే యూజ్ చేస్తాను, అప్పుడప్పుడు యూజ్ చేస్తాను, అది కూడా 6 అవర్స్ 8 అవర్స్ అట్లా యూజ్ చేస్తాను అని అనుకుంటే మాత్రం అప్పుడు మీకు 1.5 టన్ 3 స్టార్ ఏసీ అనేది మోర్ దెన్ ఎనఫ్ అయితే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేనే చూసుకున్నట్లయితే నేను అప్పుడప్పుడు యూజ్ చేస్తాను, అది కూడా సమ్మర్లోనే యూజ్ చేస్తాను చెప్పాలంటే. అందుకే నేను 1.5 టన్ 3 స్టార్ ఏసీ తీసుకున్నాను. ఇది మీకు వాల్యూ ఫర్ మనీ అయితే అవుతూ ఉంటుంది. లేదు మీకు అవసరం లేకపోయినా 1.5 టన్ 5 స్టార్ ఏసీ తీసుకున్నారంటే మీ దగ్గర డబ్బులు ఎక్కువ ఉండి తీసుకోవాల్సిందే తప్ప, లేకపోతే అది మీకు ఏ మాత్రం కూడా ఇంపార్టెంట్ అయితే కాదు. నెక్స్ట్ ఇన్వర్టర్ టెక్నాలజీ. సో ఇన్వర్టర్ టెక్నాలజీ అనేది ఇప్పుడు అన్నింటిలో కూడా వస్తుంది. సో ఇన్వర్టర్ టెక్నాలజీ అనేది దాని గురించి పెద్దగా మనం వరి అవ్వాల్సిన అవసరం లేదు. ప్రతి దాంట్లో మనకి ఇప్పుడు నార్మల్ ఇన్వర్టర్ టెక్నాలజీ వస్తుంది, డ్యూయల్ ఇన్వర్టర్ టెక్నాలజీ వస్తుంది. దీనివల్ల మనకి కూలింగ్ చాలా స్మూత్గా ఉంటుంది, ఎప్పుడు కూడా ఆన్లో ఉంటుంది, ఆఫ్ ఆన్ ఇలా దాని మీద బటన్ పడకుండా చాలా బాగుంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి యాంబియంట్ టెంపరేచర్. సో ఏంటి ఈ యాంబియంట్ టెంపరేచర్ అంటే, మీరు ఏసీస్ కనుక జాగ్రత్తగా అబ్జర్వ్ చేశారనుకోండి వాటి మీద రాసి ఉంటుంది, ఈ ఏసీ మీకు అప్ టు 55 డిగ్రీస్ వరకు పనిచేస్తుంది, ఈ ఏసీ మీకు అప్ టు 50 డిగ్రీస్ వరకు పనిచేస్తుంది, ఏసీ మీకు అప్ టు 45 డిగ్రీస్ వరకు పనిచేస్తుంది అని. కానీ మీరు ఏసీ తీసుకున్నప్పుడు మినిమం గుర్తుంచుకోవాల్సింది 50 డిగ్రీస్ వరకు ఖచ్చితంగా ఉండేలాగైతే చూసుకోండి. 55 డిగ్రీస్ ఉంటే మాత్రం ఖచ్చితంగా అది బెస్ట్ విషయం అని చెప్పాలి. ఇక మనం టాప్ 1.5 టన్ 5 స్టార్ ఏసీస్ గురించి అయితే మాట్లాడదాము. సో ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే 5 స్టార్ ఏసీస్ 3 స్టార్ ఏసీ మీ అవసరానికి తగ్గట్టు అయితే తీసుకోవచ్చు. ఫస్ట్ వచ్చేటప్పటికి మీకు ఎల్జీ నుంచి డ్యూయల్ ఇన్వర్టర్ ఏసీ అయితే ఉంటుంది, 2026 మోడల్ ఉంటుంది. దీంట్లో మీకు 6-in-1 కన్వర్టబుల్ ఏసీ అయితే ఉంటుందన్నమాట. ఇది వచ్చేటప్పుడు మీకు ఒక ఆల్రౌండర్ ఏసీగా అయితే నేను చెప్తాను. ఎందుకంటే మీ అవసరాన్ని బట్టి కూలింగ్ కెపాసిటీ కూడా మీరు ఇక్కడ పెంచుకోవచ్చు, లేదంటే తగ్గించుకోవచ్చు. దీంట్లో పర్టికులర్గా విరాట్ మోడ్ అయితే ఉంటుంది, నా పర్సనల్ ఫేవరెట్ అని చెప్పాలి. ఇది మీకు ఫాస్ట్గా కూలింగ్ కావాలనుకుంటే మీకు 1.5 టన్ ఏసీ కూడా 1.8 టన్ లాగా అయితే మీరు పెంచుకోవచ్చు, చాలా బాగుంటుంది. ఇక ఏసీస్లో ఎల్జీ సర్వీస్ అనేది మీకు చాలా బాగుంటుంది, వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అయితే అవుతుంది. మీరు దీనికైతే వెళ్ళొచ్చు. దీంట్లో మీకు వైఫై నాన్ వైఫై మోడల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. సో కన్వర్టబుల్ మోడ్స్ కూడా ఉన్నాయి కాబట్టి వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు డైకిన్ యాక్చువల్గా మనకి ఫస్ట్ ప్లేస్లోనే ఉండాలి, కాకపోతే సెకండ్ ప్లేస్లో ఎందుకు పెట్టానంటే కొన్ని ఫీచర్స్ మిస్ అవుతాయి, అందుకనే నేను దీంట్లో పెట్టాను. కానీ కూలింగ్ విషయంలో మాత్రం కింగ్ అంటే కింగ్ అని చెప్పాలి, తిరుగులేదు అసలు డైకిన్కి. బడ్జెట్ సెగ్మెంట్లో మీకు ఒక మంచి ఏసీ కావాలంటే డైకినే. దీంట్లో వచ్చేటప్పటికి మనకి స్వింగ్ కంప్రెషన్ టెక్నాలజీ అయితే ఉంటుంది. సో దానివల్ల మనకి ఏసీ అనేది ఎక్కువ కాలం అయితే వస్తుందన్నమాట. మీకు బయట ఎంత ఎండ అయినా ఉండనివ్వండి, లోపల మాత్రం మీకు చల్లగా అయితే ఉంటుంది. ఒక పర్ఫెక్ట్ ఏసీ కావాలి, ఓన్లీ కూలింగే నా మెయిన్ ప్రయారిటీ అనుకుంటే మాత్రం వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ మీకు డైకిన్ ఏసీ అయితే ఉంటుంది. నెక్స్ట్ వచ్చేటప్పటికి మీకు థర్డ్ ఏసీ పానాసోనిక్ నుంచి పానాసోనిక్ స్మార్ట్ ఏసీ అయితే ఉంటుంది. మీకు టెక్నాలజీ మీద ఎక్కువ ఇంట్రెస్ట్ ఉంది, నాకు ఆ ఫీచర్స్ ఎక్కువ కావాలి, మోడర్న్ ఫీచర్స్ అనుకుంటే మాత్రం పానాసోనిక్ ఏసీకి అయితే వెళ్ళండి. పానాసోనిక్ ఏసీ అనేది ఒక స్మార్ట్ ఏసీకి అయితే మనం చెప్పుకోవచ్చు. దీంతో మనం వాయిస్ కంట్రోల్తో కూడా మనం దీన్ని అయితే కంట్రోల్ చేసుకోవచ్చు అనమాట. అండ్ దాంతోపాటు మీరు ఎప్పుడైనా బయట ఉన్నారనుకోండి, మీరు ఇంట్లోకి వస్తారు, ఇక 10 మినిట్స్లో వస్తారు లేదా 15 మినిట్స్లో వస్తారంటే మీరు డైరెక్ట్గా అక్కడ నుంచి ఏసీ అయితే ఆన్ చేసుకోవచ్చు. మీ మొబైల్ త్రూ ఏసీని ఆన్ చేసుకొని మీరు వచ్చేలోపు రూమ్ అంతా కూడా మీకు చల్లగా అయిపోతూ ఉంటుంది అనమాట. నెక్స్ట్ దీంట్లో వచ్చేటప్పటికి మీకు PM205 ఫిల్టర్ అయితే ఉంటుంది. మీకు ఏదైతే ఎయిర్ ఉందో దాన్ని
దాన్ని కూడా మంచిగానే ఫిల్టర్ చేస్తుందని చెప్పాలి. నెక్స్ట్ వచ్చేటప్పటికి వోల్టాస్ నుంచి వోల్టాస్ ఏసీ అయితే ఉంటుంది. ఇక వోల్టాస్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. వోల్టాస్ అనేది మనకి టాటా ప్రోడక్ట్ వైజ్గా మాత్రం చాలా బాగుంటుంది. బడ్జెట్ కొంచెం తక్కువ ఉంది, కానీ నాకు ఒక నమ్మకమైన ఏసీ కావాలి, మంచి బ్రాండ్ నుంచి కావాలి అనుకుంటే మాత్రం వోల్టాస్ మీకు వన్ ఆఫ్ ది బెస్ట్ అయితే అవుతుంది. సర్వీస్ వైజ్గా కూడా చాలా బాగుంటుంది. దీంట్లో మీకు టర్బో కూలింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. కానీ ఇక్కడ ఒకటి గుర్తుపెట్టుకోండి, వోల్టాస్ ఏసీ కొనాలనుకున్నప్పుడు మనకి ఎల్జీ లాగా కానీ లేదా డైకిన్ లాగా కానీ మనకి మరి అంత సైలెంట్ అయితే ఉండదు, కొంచెం నాయిస్ అయితే ఉంటుంది. కానీ కూలింగ్ కెపాసిటీ విషయంలో మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంటుంది. మీరు పెట్టే ప్రతి రూపాయికి మీకు వాల్యూ ఫర్ మనీ అయితే యాడ్ అవుతుంది అనమాట మీరు ఈ ఏసీ తీసుకోవడం వల్ల. నెక్స్ట్ వచ్చేటప్పటికి నాకు బడ్జెట్లోనే ఏసీ కావాలి, మంచి ఏసీ కావాలి అనుకుంటే ఇక్కడ మీకు క్యారియర్ నుంచి ఏసీ అయితే కనిపిస్తూ ఉంటుంది. క్యారియర్ 1.5 టన్ ఏసీ అయితే కనిపిస్తూ ఉంటుంది. మీరు దీని అయితే చూస్ చేసుకోవచ్చు. ఇప్పుడు క్యారియర్ నుంచి మళ్ళీ మనకి మీడియా అనే ఏసీస్ అయితే వస్తూ ఉన్నాయి. మన ఛానల్లో కూడా రివ్యూ ఉంది, మీరు కావాలంటే చెక్ చేయొచ్చు. మీకు సేమ్ ఏసీ అక్కడ కూడా కనిపిస్తూ ఉంటుంది. బడ్జెట్ సెగ్మెంట్లో కావాలంటే మీరు దానికైతే వెళ్ళిపోవచ్చు. క్యారియర్ మీడియా ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ అని వీళ్ళు ఇద్దరు కలిసి ఏసీస్ అయితే తయారు చేస్తున్నారు. మీరు కావాలంటే దాన్నైనా పర్చేస్ చేయొచ్చు. లేదు అనుకుంటే మీకు ఒక 5,000-6,000 రూపాయలు ఎక్స్ట్రా అయినా పర్లేదు అని అనుకుంటే మాత్రం ఈ క్యారియర్ అనేది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. మంచి పవర్ఫుల్ ఏసీ, అండర్ రేటెడ్ ఏసీ చెప్పాలి అని అంటే మాత్రం మీకు 52 డిగ్రీస్ బయట ఉన్నప్పటికీ కూడా లోపల చాలా కూల్గా అయితే ఇది పనిచేస్తూ ఉంటుంది. 6-in-1 కన్వర్టబుల్ మోడ్స్ కూడా మీకు దీంట్లో ప్రొవైడ్ చేస్తూ ఉన్నారు. మీకు మంచి ఏసీ, ఎల్జీకి ఒక మంచి ఆల్టర్నేటివ్ కావాలనుకుంటే మీరు దీన్ని అయితే చూస్ చేసుకోవచ్చు. దీంట్లో కూడా మీకు మంచి లేటెస్ట్ టెక్నాలజీ ఫీచర్స్ కూడా ఆఫర్ చేస్తూ ఉన్నారు. సో ఇక సింపుల్గా ఒక్క మాటలో చెప్పన్నా ఎవరు ఏ ఏసీ తీసుకోవాలి అని అంటే మాత్రం మీకు ఆల్రౌండర్ ఏసీ కావాలి అనుకుంటే మాత్రం మీరు ఎల్జీ ఏసీకి అయితే వెళ్ళిపోండి. ఇది మీకు వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. నెక్స్ట్ నాకు కూలింగ్ అనేది మెయిన్ ఇంపార్టెంట్, ఎక్స్ట్రీమ్ కూలింగే కావాలి, నాకు ఫీచర్స్ ఏం అవసరం లేదనుకుంటే మీకు డైకిన్ అనేది బెస్ట్ చాయిస్ అవుతుంది. నెక్స్ట్ నాకు స్మార్ట్ ఫీచర్స్ మాత్రమే ఇంపార్టెంట్, దాంతోపాటు కూలింగ్ కూడా ఉండాలి అనుకుంటే మీకు పానాసోనిక్ వన్ ఆఫ్ ద బెస్ట్ చాయిస్ అవుతుంది. నాకు బడ్జెట్లో కావాలి అనుకుంటే మీరు వోల్టాస్ కానీ క్యారియర్ కానీ ఈ రెండిట్లో దేనికైతే వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ మీ చాయిస్ వోల్టాస్కి అయితే ఇవ్వండి. సో గైస్, ఇది మీరు కనుక ఒక మంచి ఏసీ తీసుకోవాలనుకుంటే ఏసీ అనేది ఒక లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్, గుర్తుపెట్టుకోండి. ఖచ్చితంగా ఒక మంచి క్వాలిటీ ఉండేటువంటి ఏసీ తీసుకోవడానికి అయితే ట్రై చేయండి. సో మీరు కనుక వీటిని పర్చేస్ చేయాలంటే వీటి లింక్స్ అన్ని మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. అమెజాన్ అయితే, ఫ్లిప్కార్ట్ అయితే మీకు ఆల్రెడీ వ్యూ ప్రొడక్ట్స్ అయితే కనిపిస్తుంటుంది, దాని మీద క్లిక్ చేసి పర్చేస్ చేయొచ్చు. లేదంటే మీకు ఆల్రెడీ కింద డిస్ప్లే అవుతూ ఉంటుంది, దాని మీద క్లిక్ చేసి కూడా మీరు పర్చేస్ అయితే చేయొచ్చు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే ఖచ్చితంగా వీడియోని అయితే లైక్ చేయండి. కింద మీకు హై పాయింట్స్ వస్తాయి, హై పాయింట్స్ అయితే ఇవ్వండి. అండ్ ఎంతవరకు మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారంటే మాత్రం ఇప్పుడే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. మరిన్ని ఇన్ఫర్మేషన్ వీడియోస్ నేను మీ ముందుకు తీసుకొస్తూ ఉన్నప్పుడు మీకు నోటిఫికేషన్ ద్వారా అలర్ట్ అయితే వస్తూ ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. శివానిక్ వీడియో. బాయ్, జై హింద్.